సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజారాజ్యం జనసేన అయిందా? జనసేన వర్సెస్ ప్రజారాజ్యం, ప్రజారాజ్యం వర్సెస్ జనసేన. ఈ కామెంట్స్ మనం చిరంజీవి గారి దగ్గర నుంచి విన్నాము. చిరంజీవి గారు మాట్లాడిన మాటలకి వైసీపీ కూడా కొన్ని కౌంటర్లు ఇస్తూ కూడా మాట్లాడుతూ ఉంది. దీని గురించి మనం ఈరోజు విశ్లేషిద్దాం. మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, జనసేన వర్సెస్ ప్రజారాజ్యం, ప్రజారాజ్యం వర్సెస్ జనసేన ఎలా చూడాలి? అసలు రాజకీయాల గురించే మాట్లాడిన చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. ఆయన ఫస్ట్ టైం రాజకీయాల గురించి మాట్లాడినట్టు, అది కూడా పార్టీలకు సంబంధించి పార్టీలకు సంబంధం లేని మీటింగ్ లో. అవును, ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఫంక్షన్ లో రాజకీయాల గురించి మాట్లాడితే పెద్ద దుమారం రేగింది. ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా ఫంక్షన్ లో చిరంజీవి గారు రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఏం లేదు, చిరంజీవి గారు అఫీషియల్ అథెంటికేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, జనసేన పార్టీ పుట్టడానికి కారణం ఆయన పదే పదే చెప్పినటువంటి ఫస్ట్ ఆవిర్భావ సభలో కూడా చెప్పారు అన్నమాట. ప్రజారాజ్యం పార్టీ అంతర్ధానం అయిపోవడాన్ని నా సాయి శక్తిలో అడ్డుకోవడానికి ప్రయత్నించాను, కానీ సాధ్యపడలేదు. అప్పుడు కొంతమంది చిరంజీవి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. లేదు, మనం నడిపి తీరాల్సిందే పార్టీ అని చెప్పాను. అప్పుడున్న పరిస్థితిలో సాధ్యం కాలేదు, దానికి కొనసాగింపే జనసేన అని చాలా సార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెప్పారు అనే అభిప్రాయంతో ఏంటంటే వైసీపీ అధికారంలో మనం చూసాం, పవన్ కళ్యాణ్ ఆయన సొంత బ్రదర్ చిరంజీవి గారే పట్టించుకోరు, ఇలాంటి కామెంట్లు కూడా చేశారు. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల. ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానం ముగిసిన తర్వాత కాంగ్రెస్ లో ఆయన కేంద్ర మంత్రిగా అయిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా, 2014లో అధికారం పోయినా గానీ, యూపీఏ గవర్నమెంట్ పోయినా గానీ చిరంజీవి గారు రాజ్యసభ సభ్యుడిగా 2017 వరకు కొనసాగారు. కానీ ఆయన ఎప్పుడు కూడా దాని మీద రాజకీయాల మీద, రాజకీయపరమైనటువంటి అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేయలే. రాష్ట్ర విభజన, దాని హామీలు, రాష్ట్ర భవిష్యత్తు, దీనికి సంబంధించిన అంశాల మీద మాట్లాడారు. పూర్తిగా సినిమా వైపు వచ్చేసినాక ఇక అసలు రాజకీయాలను అసలు పట్టించుకోలేదు ఆయన. ఫస్ట్ టైం ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ కొనసాగింపు జనసేన అని ఒక ఆథరైజ్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ 10 ఏళ్లుగా చెప్తూ వచ్చారో అది కరెక్ట్ అని చెప్పని చిరంజీవి గారు కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే అదే రూపం మార్చుకుని ఈరోజు జనసేనగా మారింది, జై జనసేన అంటే ఆయన జనసేనకి జై కొట్టారు. సో ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, ప్రధానంగా చిరంజీవి అభిమానులు అందరూ కూడా ఆనందపడేటువంటి సందర్భంగా మనం చూడాలి. రాజకీయాలకు ఆయన దూరం అయినా కానీ రాజకీయాలు ఆయనకు దూరంగా లేవు అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఆ క్రమంలో చిరంజీవి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ల పోరాటం తర్వాత సాధించిన విజయం 100% రిజల్ట్. కేంద్రంలో ఆయనకు పెరిగిన పలుకుబడి, అసలు పార్లమెంట్లో జనసేన ప్రజారాజ్యం పార్టీ అడుగే పెట్టల. చిరంజీవి గారు అడుగు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ప్రజారాజ్యం పార్టీ నాయకుడిగా కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 18 మంది శాసనసభ్యుల్ని ప్రజారాజ్యం పార్టీ తీసుకొచ్చింది. ఈరోజు ఆ రికార్డును బ్రేక్ చేసి జనసేన పార్టీ 21 మంది శాసనసభ్యుల్ని ఒక్క విభజిత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 మందిలోనే 21 మందిని తీసుకొచ్చింది. సో పర్సంటేజ్ ఆఫ్ ఈక్వేషన్స్ చూస్తే కనుక జనసేన ఎక్కువ సాధించినట్టు లెక్క. శాసన మండలిలో కూడా అడుగు పెట్టారు జనసేన నాయకులు. ఇప్పుడు హరిప్రసాద్ గారు శాసన మండలి కౌన్సిల్ మెంబర్ అయ్యారు. ఆయన రేపు రాజ్యసభలో కూడా అడుగు పెట్టొచ్చు. కాబట్టి ఈ విజయాల పరంపరని చూసినప్పుడు, మన మహారాష్ట్ర ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారి ప్రభావం చూసినప్పుడు, ఇప్పుడు రేపు దక్షిణ భారతదేశ యాత్రకి వెళ్తున్నారు ఆయన. కేరళ, తమిళనాడు దేవాలయాల సందర్శనకి సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేటువంటి నినాదంతో ఇవన్నీ చేస్తున్న ఇదంతా జాతీయ స్థాయిలో ఒక ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. హిందుత్వ నమూనాకి దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన ప్రతినిధిగా, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలతో చిరంజీవి గారు ఆనందపడుతున్నారు కాబట్టే ప్రజారాజ్యానికి కొనసాగింపు జనసేన అని ఒక మాట చెప్పారు. అందులో పెద్దగా రాజకీయపరమైనటువంటి అంశం ఏమీ లేదు, కానీ ఆయన మనసులో మాట ఓపెన్గా చెప్పారు. జనరల్గా రాజకీయాల గురించి ఆయన ఓపెన్గా మాట్లాడరు, సినిమాల గురించి ఎన్నైనా మాట్లాడతారు, రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రకరకాల ఈక్వేషన్స్, 2 రాష్ట్రాలు అయినాయి, 2 రకాల రాజకీయాలు నడుస్తున్నాయి. ఇదివరకు ఏంటంటే అభిప్రాయం చెప్తే గౌరవం ఉండేది, ఓకే దాన్ని బట్టి తప్పు దిద్దుకునే ప్రయత్నమో, సరి చేసుకునే ప్రయత్నమో, లేదా దిశ మార్చుకునే ప్రయత్నమో జరిగేది. ఇప్పుడు చెప్పిన వాడిని కొట్టే పరిస్థితి వస్తుంది. అందుకని చిరంజీవి గారు మాట్లాడడం మానేశారు. ఏ రకంగా కొడతారంటే, కొట్టడం అంటే ఫిజికల్గా కాదు, సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్స్. ఇప్పుడు ఒక ఉదాహరణ చూడండి, అదే సినిమా ఫంక్షన్లో యాక్టర్ పృథ్వీ ఒక కామెంట్ చేశారు,
నేను ఈ సినిమాలో 150 గొర్రెలకి ఓనర్ని, చివరికి వచ్చేసరికి 11 గొర్రెలే మిగులుతాయి, ఎందుకు మిగిలినా నాకు తెలియదు అని చెప్పాను. అంటే వరుస పెట్టి కొట్టుడు మొదలు పెట్టారనమాట. ఎక్స్లో వీటిలో ట్రోలింగ్స్, బాయ్కాట్, లైలాజ్, చివరికి సినిమా ప్రొడ్యూసర్, హీరో వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసి దండం పెట్టుకొని, బాబు సినిమాకి రాజకీయానికి సంబంధం లేదా, ఆయన యథాలాపంగా చేసిన కామెంట్స్ వాళ్ళు ఏం మాట్లాడతారో మాకు తెలియదు కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ కన్విన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రాజకీయం ప్రతి అణువులోనూ చొరబడిపోయింది. చిరంజీవి గారు కొద్దిగా లేట్ గా రియలైజ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తుంటే కూడా ఈయన పెదవి విప్పిన సందర్భాలు లేవు. అప్పుడు చాలా మంది జన సైనికుల మనోభావాలు గాయపడ్డాయి. ఎందుకంటే చిరంజీవి గారు మాట్లాడి ఉంటే బాగుండేది, ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి అండగా నిల్చుంటే బాగుండేది అని ఆవేదన పడిన సందర్భాలు కోకోలలో ఉన్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన కుటుంబాన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని కించపరిచిన రీతిలో ఎవరిని కూడా కించపరచాల. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా అదే స్థాయిలో జరిగింది. ఎవరైతే ఇద్దరు పోరాటం చేస్తూ వస్తున్నారో వాళ్ళిద్దరిని ఆ స్థాయిలో తోలనాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ సందర్భంలో ఎప్పుడు కూడా చిరంజీవి గారు రియాక్ట్ కాల. ఇప్పుడు మొదటిసారిగా గొంతు విప్పారు కాబట్టి ఆ జనసేన శ్రేణుల్లో కావచ్చు, మెగా అభిమానుల్లో కావచ్చు, ఒక ఆనందోత్సాహాల సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకి కొనసాగింపు, ఈయన నడిపిస్తున్నటువంటి రాజకీయాన్ని దానికి కొనసాగింపుగానే ఇప్పటివరకు ప్రజలు చూశారు. దానికి ఒక అధికారిక ముద్ర చిరంజీవి గారు. చిరంజీవి గారు మాట్లాడిన మాటలకి స్టేజ్ మీద అయితే ఉందో వైసీపీ కౌంటర్ గా కొన్ని మాటలు కూడా మాట్లాడింది. కేంద్రంకి కాంగ్రెస్ ని ఎలా విలీనం చేశారు ప్రజారాజ్యాన్ని, అలాగే బీజేపీలో ఈ జనసేన పార్టీని విలీనం చేస్తారా పవన్ కళ్యాణ్, ఆయన కూడా మంత్రి పదవి తీసుకుంటారా, ఇలా రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు కౌంటర్ అదే చేస్తున్నారు. మీరు మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేస్తారా, చెల్లి కాంగ్రెస్ అన్న కాంగ్రెస్ రెండు కలిసి మళ్ళీ కాంగ్రెస్ అవుతాయా అని జనసేన వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి అంటే అది రాజకీయంగా చేసిన కామెంట్. అంబటి రాంబాబు గారు వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే విపక్షంలో కొద్ది రోజులు మౌనం వహిస్తే వీళ్ళ అంతర్గత సర్దుబాట్లు, ఇల్లు సర్దుకునే పని మీద వీళ్ళు ఉంటే సర్దుకున్న తర్వాత మాట్లాడొచ్చు. ఎదుటి వాళ్ళ మీద కామెంట్ వేసి ఇంకా అబాస్ పాలు అవుతారు. కానీ ఒక విషయం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిరంజీవి గారు జై జనసేన అన్నారు, జనసేన పార్టీ ప్రజారాజ్యాన్ని కొనసాగింపు అన్నారు. రేపు రాబోయే రోజుల్లో చిరంజీవి గారి పాత్ర జనసేనలో ఏ విధంగా ఉండబోతుంది, అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే చిరంజీవి గారు ఎలాంటి వ్యూహం లేకుండా, ఏం ఆలోచించకుండా యథాలాపంగా మాట్లాడేశారని అనుకోవడానికి వీల్లేదు. జనసేనలో ఒక ప్రధాన భూమిక పోషించే అవకాశం చిరంజీవి తీసుకోబోతున్నారా, ఫస్ట్ అది ఆలోచించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇన్నేళ్ల తర్వాత ఆయన తనతో కలిసి, ఆయన కరాటే రాజు, మన విశ్వక్సేన్ వాళ్ళ ఫాదరు, ప్రజారాజ్యం, ఈ అనుబంధాన్ని గుర్తు చేసుకొని దాని కొనసాగింపు ఇది అని చెప్పిన అధికారిక ముద్ర, ఆమోద ముద్ర వేశారంటే రాజకీయంగా చిరంజీవి గారికి ఒక క్లారిటీ వచ్చింది, ఒక స్పష్టత వచ్చింది, ఒక వ్యూహంలోకి వచ్చారు ఆయన అందుకనే అంత అథెంటికేట్ స్టాంప్ దాని మీద వేశారు. రాబోయే రోజుల్లో ప్రజారాజ్యానికి ఎలా అయితే ఆయన నేతృత్వం వహించారో జనసేనకి గౌరవాధ్యక్షులు కావచ్చు, చెప్పలేము, కాదనలేరు. పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు అడగరు, పవన్ కళ్యాణ్ గారు రావాల్సిందే అంటే కాదంటారా అనే పరిస్థితి ఉండదు. రేపు రాజ్యసభ సభ్యత్వాలకి చిరంజీవి గారి కంటే పెద్ద మనిషిని ఎవరు తీసుకొస్తారు చెప్పండి జనసేన పార్టీ నుంచి? నాగబాబు గారిని ఎలాగో స్టేట్లో మినిస్ట్రీ అని చెప్పని అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు నోటే రిలీజ్ చేశారు. కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా ఆయన మంత్రి అవుతారు. కాబట్టి జనసేన పార్టీకి రాజ్యసభ సభ్యుడిగా నియామకం జరగాలంటే మొదటి వ్యక్తి చిరంజీవి గారు కాకుండా మరి ఎవరైనా ఉంటారా? రాజకీయంగా గనక చిరంజీవి గారు అడుగు పెట్టాలనుకుంటే జనసేన పార్టీ కాకుండా మరొక ఆప్షన్ ఏదైనా ఉంటుంది. అది కానప్పుడు రాజ్యసభ సభ్యత్వాల విషయంలో ఒకటి ఉంది, రాష్ట్రపతి కోటాలో ఆయన కళా సాంస్కృతిక రంగాలు, సామాజిక సేవా రంగాలకు ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా కేంద్రం నామినేట్ చేసేటువంటి ఒక వెసులుబాటు ఉంటుంది. అదైనా ఇదైనా ఏదైనా కానీ రాజ్యసభలో చిరంజీవి గారు అడుగు పెడతారనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి కదా. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అనేటువంటి ఊహాజనితమైనటువంటి ప్రశ్నల గురించి అంబటి రాంబాబు గారు ఆలోచించే కంటే వైసీపీలో జరగాల్సినటువంటి సర్దుబాట్లు, దిద్దుబాట్లు, ఒకవైపు ఏమో చెల్లి నిన్న విజయమ్మ గారు దారుణంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కోర్టుకి. జగన్ గారు, భారతి గారు ఇచ్చినటువంటి అఫిడవిట్లు అన్నీ కూడా నిరాధారం, అవన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు అని చెప్పి చాలా స్పష్టంగా కుటుంబంలోనే ఒక రచ్చ నడుస్తుంది కోర్టుల సాక్షిగా. ఇది మనం చెప్తున్న మాట కాదు, వాటి గురించి ముందు మాట్లాడుకోవాలి. చిరంజీవి గారు విలీనం చేశారు కాబట్టి ఈయన చిరంజీవి గారు మాటకి నిలబడి విలీనం చేశారు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోక ముందరే డిస్కషన్ జరిగింది, మీరు వస్తే బాగుంటుందని చెప్పింది. దాని మీద ఒక క్లారిటీ వచ్చింది. ఈ లోపు రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారు. నిజంగా రాజకీయ నాయకుడు అయితే చిరంజీవి గారు ఏం చేసేవాళ్ళు అంటే, రాజశేఖర రెడ్డి లేకపోతే చంద్రబాబు వర్సెస్ చిరంజీవి రాజకీయం అంతా కూడా
కేసీఆర్ ఉంటారు ఎట్లా, కేసీఆర్ తెలంగాణకు పరిమితం కాబట్టి చంద్రబాబు వర్సెస్ చిరంజీవి జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్న నాయకులందరూ చిరంజీవి వెంటబడేటువంటి అవకాశం. కానీ మాట ఇచ్చాను తప్పకూడదని ఒకే ఒక్క రీజన్తో ఆయన పార్టీని విలీనం చేశారు అప్పట్లో. అందుకనే చాలా మంది వ్యతిరేకించారు. సార్ విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత ఆయన ప్రెస్ మీట్ తో ఒకటి మాట్లాడున్నారు, మంచి వ్యక్తికి అవకాశం ఇవ్వాలి, అందుకోసమే నేను తప్పుకుంటున్నాను అని. మరి చిరంజీవి గారు ఇప్పుడు జై జనసేన బలం చేకూరుతాయని ఏమో అనిపిస్తుంది సార్. విజయసాయి రెడ్డి గారి సీట్ ఖాళీ అయింది, ఇంకా ఒక 2 సీట్లు కూడా ఖాళీ అవుతాయి అని చర్చ నడుస్తుంది. బహుశా ఈ నెలలో అది కూడా క్లారిటీ రావచ్చు. పార్టీల పరంగా పంచుకోవాలి అనుకుంటే జనసేన నుంచి మొదటి అభ్యర్థిగా నిలబడాలంటే ఎవ్వరు వేరే పేరు రాయడానికి కూడా ఆప్షన్ లేదు, చిరంజీవి అనే పేరు ముందరంటే. కాబట్టి 100% చిరంజీవి గారు దాన్ని స్వాగతించాల్సిన పరిస్థితి, ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అందుకని ఆయన రాజకీయంగా వెళతారా లేదా, కానీ తన అభిప్రాయం చెప్పారు, తమ్ముడితో తనకున్న అనుబంధం అనేక సందర్భాలు చెప్పారు. గెలిచిన తర్వాత వాళ్ళిద్దరు ఆలింగనాలు, వాళ్ళ ఇంట్లో ఆశీర్వచనాలు అవన్నీ చూస్తే ఎవరికైనా కానీ ప్రధానమంత్రి లాంటి వాళ్ళే చెల్లించిపోయారు ఆ వచ్చిన తీరు చూసి, కుటుంబ బాంధవ్యాలను చూసి. సో అదే రీతిలో రేపు జనసేన పార్టీకి రాజ్యసభ సభ్యుడిగా ఆయన వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదంటే ఆ కోటాను బీజేపీకి కేటాయించి ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళందరూ ఒక్కటి. ఇప్పుడు ఒక సంకేతం స్పష్టంగా కనిపించింది ఏంటంటే మెగా ఫ్యామిలీలో ఎలాంటి రాజకీయ పరమైనటువంటి అరమరికలు లేవు, అంతా ఒకటి అనేటువంటి ఒక స్పష్టమైన ఏకం అనేటువంటి మాటను చెప్పారు వాళ్ళు. అందులో క్లారిటీ వచ్చింది. అందుకే నేనేమన్నానంటే వైసీపీ నాయకులు ఈ బురద జల్లే వ్యవహారాలు ఆపి లోపల సర్దుకోవాలి. వాళ్ళు చాలా ఉన్నాయి కడుక్కోవాల్సినవి. సో అవి కడుక్కుంటే ప్రశాంతంగా ఉంటుంది. అంబటి రాంబాబు గారి, పేరు నాని కానీ వీళ్ళు ఎవరైనా కానీ ఇవి మాట్లాడడం మానేయాలి. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన జడ్జిమెంట్ ఇంకా ఎక్కువ కాలం కూడా కాల, వాళ్ళకి తప్పులు చేసే సమయం కూడా వీళ్ళు ఎక్కువ ఇవ్వాల. 4 రోజులకే రాష్ట్రపతి పాలన అని చెప్పని ఢిల్లీ వెళ్ళారు కదా. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. వీటన్నిటిని పక్కన పెట్టి ఫస్ట్ వాళ్ళ ఇల్లు సర్దుకునే కార్యక్రమం మీద ఫోకస్ పెట్టాలి. ఇక్కడైతే క్లారిటీ వచ్చింది. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే. రేపు రాజ్యసభ సభ్యత్వాల చర్చ వచ్చినప్పుడు మొదటి పేరు చిరంజీవి రాస్తే కింద ఎవరు కూడా నిలబడే అవకాశం కూడా ఉండదు. ఇవేమీ కాదు, అది బీజేపీ కోటా కింద ఆ సీట్ తీసేసుకుని చిరంజీవి గారిని రాష్ట్రపతి కోటా కింద నామినేట్ చేస్తామనే మాట కేంద్రం ఇచ్చినా గానీ వీళ్ళు ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక సమిష్టి వ్యూహంతోనే బీజేపీ, జనసేన, తెలుగుదేశం, అందులో ఇంక్లూడింగ్ చిరంజీవి గారు వెళుతున్నారు అనే సంకేతం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ వ్యాఖ్యల తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.